ఒకప్పుడు ఈ ఊర్లో మనకి పోటీ ఉండేదే కాదు. ఇప్పుడు వేరే వేరే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా మన వ్యాపారానికి పోటీ పడుతుంటే మనం ఎలా తట్టుకొని నిలబడాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఎందుకండి ఊరికే దిగులు పడతారు? మీ తాతల దగ్గర నుండి ఇదే పని కదా చేస్తున్నారు. మిమ్మల్ని దాటుకుని ఎవరు ముందుకెళ్తారు చెప్పండి? ఎంతమంది వచ్చినా మన వ్యాపారానికి ఏ ధోకా ఉండదు. మీరు ధైర్యంగా ఉండండి. భార్య ఎంత చెప్తున్నా రాజా మనసులో దిగులు పోదు. చిన్నతనం నుండి వాళ్ళ తోటల్లో అందమైన పువ్వులను, ఆ పువ్వుల దగ్గరకు వచ్చే తుమ్మెదలను, అందమైన రంగులున్న సీతాకోక చిలుకలను చూస్తూ కాలం గడిపేవాడు రాజా. మనసు బాగుక వాళ్ళ తోట దగ్గరకు వెళ్తాడు. ఆ పువ్వులను, సీతాకోక చిలుకలను, పక్షులను చూస్తూ అక్కడే చాలాసేపు కూర్చుంటాడు. అక్కడే వాళ్ళ నాన్న తనకి చెప్పిన ఎన్నో కథలు, వాళ్ళమ్మతో ఆడిన ముచ్చట్లు గుర్తు చేసుకుని గుండెల్లో దిగులు